హలో హాయ్ అందరికీ ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ టైం ట్రెండింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇఫ్ఫా చికెన్ అయితే వేసాను. ఇది వచ్చేసి గ్యాస్ మీద నుంచి స్టార్ట్ చేస్తే పొయ్యి మీద అయితే ఎండ్ అయింది. కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం ఇఫ్ఫా చికెన్ అయితే వేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. ఇఫ్ఫా చికెన్కి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ముందుగా 3 చికెన్ పీస్లు అయితే ఇలా కొట్టించుకున్నాను. లెగ్ పీస్ చికెన్కి ఇలా లెగ్ పీస్లు అయితే ఇలా కొట్టించుకున్నానండి. 3 పీసులు. కావాల్సిన పదార్థాలు వచ్చేసి కారం, ఉప్పు, పసుపు, పెరుగు, అల్లం పేస్టు, నిమ్మకాయ, పెప్పర్ పౌడర్ అండ్ చికెన్ మసాలా. ఇప్పుడు మసాలా అయితే తయారు చేసుకున్నాము. ముందుగా పెరుగు అయితే వేసుకున్నాము. తర్వాత వచ్చేసి కారం వేసుకున్నాం. తర్వాత పసుపు, తర్వాత అల్లం పేస్టు, తర్వాత ఉప్పు వేసుకున్నాం. బ్లాక్ పెప్పర్ వేసుకున్నాం. చికెన్ మసాలా వేసుకున్నాం. ఇప్పుడు ఒక నిమ్మకాయనైతే పిండుకున్నాం. ఇలా మొత్తం మసాలా కలిపినాక మనం తీసుకున్న పీసెస్ మీద వేసుకొని కలుపుకుందామండి. బాగా ఇక్కడ నేనైతే ఘాట్లు పెట్టుకున్నాను చికెన్కి ముందే. ఆ ఘాట్లకి లోపలికి వెళ్ళేలాగా మసాలా అయితే మనం మొత్తం రాసుకున్నాం. ఇలా మొత్తం బాగా మసాలా పట్టినాక వీటిని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ బాగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలండి. ఇలా మసాలా పెట్టినాక వీటిని ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. ఇక్కడైతే మనం మయోనీస్ అయితే తయారు చేసుకున్నాం. దీనికోసం నేను ఎగ్ వైట్ అయితే తీసుకున్నాను. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చీజ్ క్యూబ్స్ అయితే వేసుకున్నాను. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 చీజ్ స్లైస్ అయితే వేసుకున్నాను. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 4 రెబ్బలు వెల్లుల్లి అయితే వేసుకున్నాను. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ ఉప్పు అండ్ తర్వాత 1 స్పూన్ చక్కెర వేసుకున్నాను. అండ్ తర్వాత చిన్న గ్లాస్ టీమ్ అయిన పాలైతే వేసుకున్నాను. అంతేనండి. ఆ తర్వాత మిక్స్ అయితే పట్టేసుకున్నాను. చూసారా ఇలా వచ్చింది. నాకైతే క్రీమీగా మయోనీస్ చాలా బాగుందండి. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ చూసారు కదా, ఈ చికెన్ తీసుకొని మనం వేడి అయిన నూనెలో అయితే వేసుకుందాము. నూనె వేడెక్కిన ఒక సైడ్ బాగా కాలిపోయాక మళ్ళీ ఇంకో సైడ్ మనం తిప్పేసుకున్నాము వీటిని. ఊహించని పరిమాణం చోటు చేసుకొని మా గ్యాస్ అయితే అయిపోయి పొయ్యి మీద అయితే వేస్తున్నాం. ఆల్మోస్ట్ అయిపోనికి వచ్చింది. ఇంకా లాస్ట్ 5 మినిట్స్. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న మయోనీస్ అయితే వేసుకున్నాము చికెన్ మీద.
నీళ్ళు చూసారు కదా ఎంత బాగుందో, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. చూసారా వేడి వేడి ఇఫా చికెన్ సింపుల్గా అయిపోయింది అని అనుకుంటున్నారా? లేదు, చాలా కష్టపడ్డాం దీనికోసం, కానీ రిజల్ట్ అయితే బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా బాగుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ ఇక్కడ ఒక పీస్ అయితే పార్సల్ అయితే వేసామండి, అండ్ మిగతా 2 పీసులు అయితే మేము ఇక్కడ మా పాప చికెన్ అయితే ఎట్లుంది మమ్మీ హ్యాపీగా ఉంది. ఇక్కడ మా అన్న అయితే రివ్యూ ఇస్తున్నాడు. ఇంకా నేనైతే ఇక్కడ టేస్ట్ అయితే వేసాను, నాకైతే చాలా నచ్చింది, చాలా బాగుందండి.